మరిన్ని వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము శ్రావణ మాసంలో స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి, శ్రావణ మాసంలో శుక్రవారం రోజున ఏ రాశివారు ఏ రంగు చీరలు ధరించి అమ్మవారికి ఎటువంటి నైవేద్యాలు పెడితే అష్టలక్ష్మీదేవి యొక్క అనుగ్రహ ప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం రోజున ఎలాంటి నైవేద్యం పెట్టాలి. మనకి పురాణాల ప్రకారం కూడా వరలక్ష్మి వ్రతానికి లేదా శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుక్రవారాలకు చాలా విశేషమైనటువంటి విశిష్టత కూడా ఉంది. కారణం ఏంటంటే ఈ వరలక్ష్మి వ్రతం అనేటటువంటిది మహాశక్తి అంటే మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు మనకు అందించేటటువంటి వ్రతం. ఇది అంటే అత్యంత ప్రజాదరణ పొందినటువంటి వ్రతాలలో వరలక్ష్మి వ్రతం అనేటటువంటిది అత్యంత ప్రధానమైనది అని చెప్పాలి. ఈ వ్రతాన్ని విశేషంగా ఎప్పుడు చేస్తామంటే శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం రోజున చేస్తాం. ఒకవేళ పౌర్ణమితో కూడినటువంటి శుక్రవారం కనుక వస్తే అది ఇంకా విశేషమైనటువంటిదిగా మనం చెప్పాలి. ఎవరైతే ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారో అటువంటి వారు అష్టలక్ష్మీదేవుల యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. స్కాంద పురాణం ప్రకారం కానీ భవిష్య పురాణం ప్రకారం కానీ లక్ష్మీ తంత్రంలో కానీ ఈ వరలక్ష్మి వ్రతానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఈ స్కాంద పురాణంలో భవిష్య పురాణంలో లక్ష్మీ తంత్రంలో వీటిలో వివరించబడ్డాయి. పార్వతీదేవి ఒకసారి పరమేశ్వరుని అడుగుతుంది, స్త్రీలు తమ యొక్క కుటుంబ వృద్ధి కోసము, భర్త యొక్క దీర్ఘాయుర్దాయం కోసము, ఆయురారోగ్యాల కోసము ఎటువంటి వ్రతాన్ని చేయాలి అని అడిగినప్పుడు దానికి పరమేశ్వరుడు చెప్పినటువంటిదే ఈ వరలక్ష్మి వ్రతం గురించి పరమేశ్వరుడు చెప్తాడు. ఈ వ్రతాన్ని చేయటం వలన అంటే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుక్రవారాలలో ఈ వ్రతాన్ని చేయటం వలన ఆదిలక్ష్మి అంటే జీవనాధారానికి సంబంధించినటువంటిది, ధనలక్ష్మి అంటే ధనాన్ని ప్రసాదించేటటువంటిది, ధాన్యలక్ష్మి అంటే ఆహార భద్రతలకు ఆహార ధాన్యాల భద్రతకు సంబంధించినటువంటి విషయాలు, గజలక్ష్మి రాజయోగాలు పదవులకు సంబంధించినటువంటివి, సంతానలక్ష్మి సంతాన ప్రాప్తికి సంబంధించినటువంటి, విజయలక్ష్మి అంటే విజయం కలిగించడం కోసం శత్రునాశనం చేసేటటువంటి విషయాలు, విద్యాలక్ష్మి విద్యము జ్ఞాన కలిగించేటటువంటి విజ్ఞానము, అలానే ధైర్యలక్ష్మి మనోబలాన్ని ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని కలిగించేటటువంటి. సరే, మనం ఇదందరికీ మనకు తెలిసిన విషయమే. ప్రతి ఒక్కరూ కూడా వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో శుక్రవారం విశేషంగా అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. మనం పూజించేటటువంటి వాటిలో ఇంకా కొంచెం కొన్ని విషయాలు కనుక మనం తెలుసుకొని కనుక చేసినట్లయితే ఇంకా గొప్ప ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రాశి ప్రకారం ఇప్పుడు మనకి జ్యోతిష్ శాస్త్రం ఉంది. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం మీ రాశి ఏమిటో తెలుసుకొని ఆ రాశి ప్రకారం కనుక కొన్ని నియమాలు కనుక పాటించినట్లయితే ఇంకా బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందే అవకాశం ఇక్కడ స్త్రీమూర్తులకు కలుగుతుంది. స్త్రీమూర్తులు కనుక కలిగిందంటే దాంతోపాటు ఆ భర్తలు అంటే పురుషులు కూడా చక్కగా సుఖంగా సంతోషంగా ఉండగలుగుతారంటే కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉండగలుగుతుంది. ఇక్కడ ఆ రాశుల ప్రకారం వాళ్ళు ఎటువంటి చెయ్యాలి అనేటటువంటివి తెలుసుకుందాం. మేషరాశి వారిని కనుక పరిశీలిస్తే అంటే ఇది శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుక్రవారాలలో కానీ లేదా పర్టికులర్గా వరలక్ష్మి వ్రతం రోజున కానీ మీరు ఎరుపు రంగు వస్త్రధారణ చేసి, మేషరాశి రాశ్యాధిపతి కుజుడు కాబట్టి ఎరుపు రంగు వస్త్రధారణ చేసి కుంకుమతో అమ్మవారిని కనుక అర్చించినట్లయితే పూజించి ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని కనుక అలంకరించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ ప్రధానమైన విషయం ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారు ఎరుపు రంగు పూలతోటి పూజించేటప్పుడు లేదా ఎరుపు రంగు వస్త్రాలను ధరించిన తరువాత ఎట్టి పరిస్థితులు కూడా కోపాన్ని దగ్గరకు రానివ్వకూడదు. ఇలా చేయటం వల్ల పదవులు వస్తాయి, అధికార కటాక్షం వస్తుంది, కార్యసిద్ధి కూడా కలుగుతుంది. ఇవి అయిపోయిన తర్వాత అమ్మవారికి బెల్లంతో తయారు చేసినటువంటి పాయసాన్ని కనుక నైవేద్యం పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. తర్వాత వృషభ రాశి వారు ఎటువంటి వస్త్రధారణ చేయాలి అనేది కనుక మనం పాటించినట్లయితే వృషభ రాశిలో జన్మించినటువంటి వారిని కనుక తీసుకుంటే వృషభ రాశిలో జన్మించినటువంటి వారు గోధుమ రంగు వస్త్రాలను కనుక ధరించినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. గోధుమ రంగు వస్త్రం మీకు అందుబాటులో లేదు లేదా తెలుపు అంటే పూర్తిగా వైట్ కలర్ అనేటటువంటిది వాడకూడదు. దాని మీద ఏదైనా డిజైన్
కానీ బోర్డర్స్ కానీ ఉన్నటువంటి వాడాలి. లేదా గోధుమ రంగు వస్త్రధారణతో చేసి అమ్మవారిని కనుక పాలు నెయ్యితో కనుక అభిషేకం చేసినట్లయితే చాలా బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు శుక్రవారం రోజున. ఇక్కడ మీకు ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఇక్కడ అంటే తినకూడనటువంటి పదార్థాలు తినకూడదు. ఇలా చేయటం వలన వీరికి బ్రహ్మాండమైనటువంటి ఆస్తి వృద్ధి అవుతుంది, ధనం వృద్ధి అవుతుంది. నిత్యం కూడా అమ్మవారి యొక్క కటాక్షంతో సంరక్షించబడుతూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు పంచదారతో తయారు చేసినటువంటి పాయసాన్ని అమ్మవారికి కనుక నైవేద్యం పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. తర్వాత మిథున రాశి వారిని కనుక పరిశీలిస్తే ప్రధానంగా అష్టలక్ష్మిల్లో మిథున రాశి వారు విద్యాలక్ష్మిని ఎక్కువగా ఆవాహన చేయాలి. వీరు అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి వాటిలో మేషరాశి వారు కనుక అయితే విజయలక్ష్మిని ఆవాహన చేయాలి. వృషభ రాశి వారు కనుక అయితే ధనలక్ష్మిని ఆవాహన చేయాలి. అలానే మిథున రాశి వారు కనుకైతే విద్యాలక్ష్మిని ఆవాహన చేయాలి. విద్యాలక్ష్మిని ఆవాహన చేసి ఆకుపచ్చ రంగు వస్త్రంతో వస్త్రధారణ చేయాలి. అంటే స్త్రీలు ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేసి తులసీ దళాలతో అమ్మవారిని కనుక పూజించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ పర్టికులర్గా మీరు పూజ చేసుకునేటటువంటి రోజున మీకు నియమం ఏమిటంటే అసత్యం పలకకూడదు. చేసేటటువంటి చాలా శ్రద్ధతో చేయాలి. ఇక్కడ వీళ్ళు చేయవలసినటువంటి చక్కటి పరిహారం ఏమిటంటే మిథున రాశి వారు అమ్మవారికి పెట్టవలసినటువంటి నైవేద్యం ఏమిటంటే చెరుకు రసం కనుక దొరికినట్లయితే చెరుకు రసాన్ని కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. దానితో పాటు చక్కెర పొంగలి కనుక నైవేద్యంగా సమర్పించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇలా చేయటం వలన ఇంట్లో ఉండేటటువంటి అందరికీ కూడా విద్యా కటాక్షం అనేటటువంటిది పెరుగుతుంది. కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు అష్టలక్ష్మిలో సంతాన లక్ష్మిని ఆవాహన చేయాలి. ఈ సంతాన లక్ష్మిని ఆవాహన చేసి ఏం చేయాలంటే తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి. అమ్మవారికి పాలతో అభిషేకం చేయాలి. పసుపు కుంకుమ ప్రధానంగా వాడాలి. పసుపుతోటి కుంకుమతోటి అమ్మవారిని పూజించాలి. ఇక్కడ పూజ చేసేటప్పుడు నియమనిష్టలతో ఉండాలి. ఇక్కడ అమ్మవారు చేయవలసినటువంటి అంటే అమ్మవారికి పెట్టవలసినటువంటి నైవేద్యం కనుక మనం తీసుకున్నట్లయితే వీళ్ళు కూడా బెల్లంతో తయారు చేసినటువంటి ఆహార పదార్థాలు, బెల్లము పాలుతో తయారు చేసినటువంటి ఆహార పదార్థాలు నైవేద్యంగా సమర్పించడం మంచిది. సింహరాశి వారిని కనుక తీసుకుంటే అష్టలక్ష్ముల్లో గజలక్ష్మీదేవి యొక్క ఆవాహన చాలా మంచిది. వీరు కూడా గోధుమ రంగు వస్త్రాలు ధరించి బంగారపు వర్ణం ఉన్నటువంటి పుష్పాలతో కనుక అమ్మవారిని అలంకరించినట్లయితే మంచిది. బంగారపు వర్ణం కనుక దొరకకపోతే పసుపు రంగు పుష్పాలతో అమ్మవారిని అలంకరించవచ్చు. వీళ్ళు పూజ చేసేటప్పుడు చాలా హుందాతనంగా ఉండాలి, శ్రద్ధగా పూజ చేయాలి. ఇది చేయటం వలన వీరికి రాజయోగం, అధికారం, గౌరవం అనేటటువంటిది కలుగుతాయి. సింహరాశి వారు ప్రధానంగా ఇక్కడ అమ్మవారికి నైవేద్యం సమర్పించేటప్పుడు వీరు కూడా చక్కెర పొంగల్ నైవేద్యం పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. కన్యా రాశి వారిని కనుక పరిశీలించినట్లయితే ప్రధానంగా వీళ్ళు ఆదిలక్ష్మీదేవిని ఆవాహన చేయాలి. అష్టలక్ష్మిలో వీళ్ళు లేత ఆకుపచ్చ రంగు కానీ లేదా తెలుపు వస్త్రాలు కానీ ధరించి అమ్మవారిని పూజ చేయాలి. ఇక్కడ కూడా వీళ్ళు స్వచ్ఛత పాటించాలి. సాధ్యమైనంత వరకు పూజ చేసేటప్పుడు ఇతరులతో మాట్లాడకుండా భక్తి శ్రద్ధలతో అమ్మవారి మీదనే కాన్సన్ట్రేషన్ చేయాలి, మౌనం పాటించాలి. వీళ్ళు ఈ విధంగా చేయటం వల్ల వీళ్ళకి నిత్యం జీవితంలో అంటే డెవలప్మెంట్స్ అనేవి కలుపుతూ ఉంటాయి, స్థిరమైనటువంటి జీవితాన్ని కూడా పొందుతూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు ఈ రాశిలో జన్మించినటువంటి వారు పొంగలి తయారు చేసేటప్పుడు అంటే బెల్లముతో తయారు చేసినటువంటి పొంగలు తయారు చేసేటప్పుడు దాంట్లో మిరియాలు కూడా వేసి కనుక నైవేద్యం పెట్టినట్లయితే అమ్మవారికి మంచి ఫలితాన్ని పొందుతారు. తులారాశి వారిని కనుక పరిశీలించినట్లయితే ప్రధానంగా వీళ్ళు ధైర్యలక్ష్మీదేవిని ఆవాహన చేయాలి. వీళ్ళు గులాబీ రంగు వస్త్రధారణ లేదా నీలిరంగు వస్త్రధారణతో గులాబీ రంగు వస్త్రధారణ చేయాలి. లేదా బ్లూ కలర్ కనుక ఉంటే దాన్ని కూడా మీరు ధరించవచ్చు. ముఖ్యంగా నీలం రంగు పుష్పాలతో అమ్మవారిని పూజించడం చాలా మంచిది. మధుర పానీయాలు నివేదన చేయాలి. మధుర పానీయాలు అంటే ఏదైనా జ్యూస్ లాంటివి అంటే మనకి పండ్ల రసాలు లాంటివి కానీ లేదా తేనె లాంటిది కానీ ఇట్లాంటి మధురమైనటువంటి పానీయాలను అమ్మవారికి నైవేద్యం చేయాలి. వీళ్ళు పానకము, వడపప్పు నైవేద్యం పెట్టడం వల్ల కూడా వీరికి మంచి ఫలితాన్ని పొందుతారు. వీళ్ళకి నియమం ఏమిటంటే మిత భాషణం అంటే ఎక్కువగా మాట్లాడకుండా ఆ రోజు చాలా తక్కువగా మాట్లాడాలి. దీనివలన వీరు బ్రహ్మాండమైనటువంటి ధైర్యాన్ని పొందుతారు. సంఘంలో కూడా గొప్ప గౌరవాన్ని కూడా పొందుతారు. వృశ్చిక రాశి వారిని కనుక తీసుకుంటే ప్రధానంగా అష్టలక్ష్మీదేవిళ్ళు వీళ్ళు కృష్ణలక్ష్మి యొక్క ఆవాహన చేయాలి. కృష్ణలక్ష్మి, ఈ కృష్ణలక్ష్మిని కనుక చేస్తే గుప్తధన ఆవాహన అనేటటువంటి జరుగుతుంది. వీళ్ళు కుంకుమ రంగు వస్త్రధారణ చేయాలి. తర్వాత నల్ల మిరియాలతోటి కనుక అమ్మవారిని పూజించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. కోపాన్ని బాగా నియంత్రించుకోవాలి.
వీళ్ళు చేయవలసినటువంటిది ఏమిటంటే, ఇక్కడ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు బెల్లంతో తయారు చేసినటువంటి పొంగలిలో మిరియాలు యాలకులు ఖచ్చితంగా వేసి, మిరియాలు యాలకులు వేసినటువంటి వాటితోటి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. తర్వాత ధనుర్రాశి వారు కనుక తీసుకుంటే ప్రధానంగా అష్టలక్ష్మిలో వీళ్ళు విజయలక్ష్మీదేవి యొక్క ఆవాహన చేయాలి. వీళ్ళు పసుపు రంగు వస్త్రాలను ధరించాలి. పసుపు రంగు వస్త్రాలను ధరించిన తర్వాత వీళ్ళు పులిహార నైవేద్యం పెట్టినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. దానితో పాటు చక్కెర పాయసం కూడా, చక్కెర పొంకలు కూడా అమ్మవారికి నైవేద్యం చేయవచ్చు. ఇలా చేయటం వల్ల వీళ్ళు గురుగ్రహ దేవత ఆవాహన పొందుతారు. వరలక్ష్మి వారి యొక్క కటాక్షాన్ని కూడా పొందుతారు. ఇలా చేయటం వల్ల ధర్మ విజయం కలుగుతుంది, పరిశుద్ధమైనటువంటి మనస్సు కలుగుతుంది, పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదాలు కూడా పొందుతారు. మకర రాశి వారిని కనుక తీసుకుంటే ఇక్కడ వీళ్ళు అష్టలక్ష్మిలో ప్రధానంగా ధాన్యలక్ష్మీదేవి యొక్క ఆవాహన చేయాలి. లేదా నీలం లేదా గోధుమ రంగు వస్త్రధారణ చేసి ధాన్యాన్ని అంటే కలశాన్ని ధాన్యపు గింజలతో కనుక అలంకరించినట్లయితే చాలా బ్రహ్మాండమైన ఫలితాన్ని పొందుతారు. ఇలా చేయటం వల్ల వీరికి అంటే ముఖ్యంగా వ్యవసాయదారులు, అంటే పల్లెటూళ్ళలో ఉండేటటువంటి వ్యవసాయదారులు కనుక మకర రాశిలో ఉండేటటువంటి వారు ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండమైనటువంటి ధాన్య వృద్ధి కలుగుతుంది అని చెప్పాలి. వీళ్ళు చేయవలసినటువంటి మా పని ఏమిటంటే, వీళ్ళు చిత్రాన్నం నైవేద్యం పెట్టినట్లయితే, చిత్రాన్నం అంటే పెరుగుతో తయారు చేసినటువంటి అన్నాన్ని కనుక నైవేద్యంగా సమర్పించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. తర్వాత కుంభరాశి వారిని కనుక తీసుకుంటే వీళ్ళు అష్టలక్ష్మిలో వీళ్ళు ధైర్యలక్ష్మీదేవి యొక్క ఆవాహన చేయాలి. ఆవాహన వీళ్ళు ఆకుపచ్చ రంగు లేదా నీలరంగు వస్త్రాలతోటి అమ్మవారిని వస్త్రాలు ధరించి అమ్మవారిని అర్చించాలి. వీళ్ళు పూజ చేసేటప్పుడు విపరీతం శ్రమ పడకుండా చాలా ప్రశాంతమైన మనసుతోటి, చిత్తశుద్ధితోటి పూజ చేయాలి. ఇలా చేయటం వల్ల వీళ్ళకి అన్ని రకాలైనటువంటి ఆర్థికాభివృద్ధి అనేటటువంటిది వీరికి కలుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ రాశిలో జన్మించినటువంటి వారు వీళ్ళు పానకము బెల్లం ఈ రెండింటిని కనుక, పానకము బెల్లము వడపప్పు ఈ మూడింటిని కనుక నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఫలితాలు పొందుతారు. తర్వాత మీనరాశి వారిని కనుక పరిశీలిస్తే వీళ్ళు ఆదిలక్ష్మీదేవి యొక్క ఆవాహన చేయాలి. ఆదిలక్ష్మి లేదా విద్యాలక్ష్మి యొక్క ఆవాహన చేయాలి. వీళ్ళు కూడా పసుపు రంగు వస్త్రం ధరించి పాలతో ఫస్ట్ అమ్మవారికి అభిషేకం చేయాలి. అక్కడ మీరు మృదువైన సంగీతాన్ని కనుక, అంటే ఏదైనా మంచి దేవుడి పాటలు కనుక అమ్మవారి దగ్గర పెట్టినట్లయితే చాలా మంచి ఫలితాన్ని పొందుతారు. పూజ చేసేటప్పుడు చాలా భక్తి మౌనంగా పూజ చేయాలి, పెద్దగా చేయకూడదు. ఇక్కడ వీళ్ళు చేయవలసినటువంటిది పాలు పంచదార నైవేద్యం పెట్టడం వల్ల చాలా గొప్ప ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ ఈ పూజ చేసేటప్పుడు ఉదయం పుణ్యకాలంలో స్నానం చేసి పూజను ప్రారంభించాలి. కలశ పూజ పసుపు కుంకుమతో చేయాలి. ఖచ్చితంగా కలశంలోకి మీరు అమ్మవారిని ఆవాహన చేయాలి. లక్ష్మీ అష్టోత్తరం కానీ సహస్రనామ స్తోత్ర పారాయణం కానీ చేయవచ్చు. ఈ పూజ చేసిన తర్వాత కనీసం 5 ముత్తైదువులకు చక్కగా తాంబూలాలు మరియు దక్షిణ ఇచ్చి వారి యొక్క ఆశీర్వాదాన్ని కూడా తీసుకోవాలి. వ్రతం పూర్తయిన తర్వాత ఇంటికి ఉండేటటువంటి దిష్టి కనుక తొలగిపోవాలి, ఆ గృహంలో ఉండేటటువంటి గృహిణికి కనుక దిష్టి తొలగిపోవాలంటే ఒక నిమ్మకాయ తీసుకొని తల చుట్టూ 3 సార్లు చుట్టూ తిప్పేసుకొని దాన్ని ఎవరు తొక్కల చోట కనుక పారేసినట్లయితే గృహానికి ఇంటికి ఉండేటటువంటి దిష్టి అంతా కూడా తొలగిపోతుంది. ఆ తర్వాత అన్నదానం కానీ దాన ధర్మాలు కానీ చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఇవి శ్రావణ మాసంలో శుక్రవారం రోజున మరియు వరలక్ష్మి వ్రతం రోజున ఏ రాశి వారు ఎలాంటి వస్త్రధారణ చేసి ఎటువంటి నైవేద్యాలు సమర్పించి ఎటువంటి పూజ చేయాలనేటటువంటి వీడియో. శుభం.